ఆసియా ఖండంలోనే ద్వితీయ అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని శత దినోత్సవ వేడుకలకు సిద్ధమైన చర్చిలో ప్రార్థనలు చేసుకోవడానికి వేలాది మంది క్రైస్తవ భక్తులు తరలివస్తున్నారు. మెదక్ చర్చి నుండి మా ప్రతినిధి అబ్దుల్ బాసిద్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఆసియా ఖండంలోనే పేరుగాంచిన ద్వితీయ చర్చిగా కెథడ్రాల్ చర్చ్ మెదక్ చర్చ్ చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనం మెదక్ చర్చిలో ఉన్నాము. మెదక్ చర్చిలో ఈరోజు పర్వదినం పురస్కరించుకొని క్రైస్తవులందరూ మెదక్ చర్చికి వచ్చి ప్రార్థనలు తెల్లవారుజాము నుంచే చేస్తున్నారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో అయితే ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం 4:30 గంటల ప్రాతకాల ఆరాధన క్రిస్మస్ మహోత్సవం ప్రారంభమైంది. అనంతరం బిషప్ రైట్ రెవరెండ్ పద్మారావు భక్తులకు దైవ సందేశాన్ని ఇచ్చారు. ఆయా సందేశాన్ని వివరాలకు వినడానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ కెథడ్రాల్ చర్చ్ 1914 ప్రారంభించి 1924 సంవత్సరంలో పూర్తి చేశారు. ఈ డిసెంబర్ 25 నాటికి 99 ఏళ్ళు పూర్తి చేసుకొని వచ్చే సంవత్సరం డిసెంబర్ 25కు 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ చర్చి నిర్వాహకులందరూ 100 దేవాలయాలను కట్టి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు చెప్పొచ్చు. ప్రత్యేక కమిటీ ద్వారా శతాబ్ది ఉత్సవాలను వేడుకలను ప్రతి నెల నిర్వహించబోతామని చెప్పి తెలియజేశారు. డిసెంబర్ 25వ తేదీ నుంచి వచ్చే ఏడాది 25వ తేదీ వరకు ఏడాది పొడుగునా శతాబ్ది వేడుకలను నిర్వహించాలని చర్చ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ శాంతయ్య కూడా తెలిపారు. చర్చ్ ప్రత్యేకత ఏమిటంటే గొప్పదనం చాటి చెప్పేలా ఏడాది పాటు ప్రతి నెల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన చార్లెస్ వాకర్ పాస్నట్ ఇచ్చారని వారిని స్మరించుకుంటున్నారని తెలియజేశారు. క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిఎస్ఐ యంత్రాంగం స్థానిక పాస్టర్స్ కమిటీ ఏర్పాటు పూర్తి చేసింది. భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలను నెరవేరినందుకు ఇక్కడ భక్తులు తమ కొబ్బరికాయలు కొట్టి తమ భక్తిని చాటుకుంటున్నారు. అదేవిధంగా ఈ చర్చికు చాలా చరిత్ర ఉండడంతో స్థానికంగా కాకుండా మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల భక్తులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. రాష్ట్రంతో పాటు ఇతర దేశాల వారు కూడా ఈ చర్చి ప్రార్థనలో పాల్గొంటున్నారు. మెదక్ మహాదేవాలయం అత్యంత వైభవంగా జరిగే క్రిస్మస్ వేడుకలకు తిలకించి బిషప్ దైవ వ్యాఖ్యాన్ని వినేందుకు గురువులు దీవెనలు అందుకునేందుకు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మెదక్ డయాలసిస్ పరిధిలోని 13 జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. మెయిన్ రోడ్డు మీద ఉన్న గేట్ నుంచి చర్చికి వెళ్ళే మార్గంలో కేవలం భక్తులు మాత్రమే వెళ్ళేలా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉత్సవాల సందర్భంగా చర్చి వద్ద ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్ తాత విగ్రహం ఈ బెలూన్ను అత్యంత అందరినీ ఆకట్టుకుంటుంది. క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలియజేసేలా చర్చిలో ప్రధాన వేదిక ముందు సాంప్రదాయ పద్ధతిలో పశువుల పాకను ఏర్పాటు చేయడం, దానికి స్టార్ వేలాడదీయం అందరికీ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మరోపక్క పెద్ద సైజు క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసి దానిని బెలూన్స్, స్టార్స్, గ్రీటింగ్ కార్డ్స్, రంగురంగుల బెలూన్స్తో డెకరేట్ చేశారు. అలాగే చర్చిలో ప్రధాన వేదిక బిషప్ ప్రసంగించే స్టేజ్ని కూడా చర్చిలోని 5,000 మంది భక్తులు కూర్చొని ప్రార్థన చేసుకునే విశాల హాల్ను రంగురంగుల మెరుపు కాగితాలతో బెలూన్ స్టార్లతో శోభాయమానంగా అలంకరించారు. క్రిస్మస్ వేడుకలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 600 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు పోలీసులు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధించడమే అని మెదక్ బిషప్ రైట్ రెవరెండ్ తమ వాక్యాలతో భక్తులకు తెలియజేశారు. యేసు సమస్త రక్షణ కోసమే పుట్టాడని, యేసు మహోన్నతమైన హృదయాల్లో ఉంటాడని, ప్రభు ఇంటికి రావాలని ప్రభు బిడ్డలు ఆశపడతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చెప్పాలంటే అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఈ బిషప్లు ప్రస్తుతమైతే ఈ ప్రాంతంలో చాలామంది భక్తులు వచ్చి ఉన్నారు. ఈ భక్తులు తమ ప్రభువును దర్శించుకోవడమే కాకుండా ప్రభు యొక్క వాక్యాలను విని ప్రభుతో పాటు తమ కోరికలను నెరవేర్చే విధంగా ప్రభు దీవెనలు అందుకునే విధంగా ఇక్కడికి వచ్చారు.